హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా బాగుంటుంది. వెరైటీ అండి, రెగ్యులర్ బిర్యానీ లాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని చికెన్ తహారీ అంటారు. చాలా బాగుంటుందండి. అసలు మనం రెగ్యులర్గా తినే బిర్యానీ లాగా కాకుండా మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ కూడా. చికెన్ తహారీ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆయిలే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక మీరు ఫస్ట్ చెక్క, లవంగా, యాలక, బిర్యానీ ఆకు అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఆనియన్ వేసి ఆనియన్తో పాటు చెక్క, లవంగా, 2 యాలకలు, అలానే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు ఫ్రై చేసేసుకోవాలి. దీనికి ఆనియన్స్ అనేది కంపల్సరీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తేనే బాగుంటుంది. మనము బిర్యానీ అంటే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ముందే చేసి పెట్టుకుంటాం కదా, ఆ కలర్లో వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. తర్వాత కలర్ చేంజ్ అయిన ఆనియన్స్కి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు బాగా కలిపేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమోటాలు ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. టమోటాలు కూడా మెత్తగా బాగా ఉడికిపోయాయి టమోటాలు. ఇప్పుడు ఇందులో మనం చికెన్ అయితే వేసుకుంటున్నాము. దీంట్లో చికెన్ అనేది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు మ్యారినేట్ చేయకపోయినా సేమ్ మ్యారినేట్ చేయని చికెన్ని కూడా వేసుకొని మనం చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే ఇంకా ముక్కకి మసాలా బాగా పట్టి చాలా బాగుంటుందని నేను ముందే మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం అనేది ఆప్షనల్ అండి. మనం మ్యారినేట్ అంటే ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా పెరుగు వేసి మ్యారినేట్ చేసినాను. సో ఇలా ఈ చికెన్ అంతా వేసేసి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముక్కకి బాగా సాల్ట్ పట్టేలాగా కలిపేసుకొని కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఆల్రెడీ నేను కొద్దిగా వేసాను పెరుగు మ్యారినేట్ చేసేటప్పుడు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయ లేనప్పుడు కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా బాగా కలిపేసి చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేలాగా మనం ఉడికించుకోవాలండి. చికెన్లో వాటర్ చూడండి ఎన్ని వచ్చేసాయి, అన్నీ బయటకు వచ్చేసి చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందామండి. బియ్యం నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువ అయిందని చెప్పి నేను మళ్ళీ కలుపుకుంటున్నానండి వేసుకొని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని అది బాగా ఉడికేంత వరకు మసాలా అనేది వాటరు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడుకు వచ్చిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా వేసేసుకొని 2 చిన్న స్పూన్ను షాజీరాని కూడా వేసేసుకొని కొత్తిమీర అలానే పుదీనాను కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అవి మనకి ఉడుకు వచ్చేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని వాటర్ బబుల్స్ వచ్చేటప్పుడు ఇలా మనం నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి. చివరిగా అయితే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఇంకొకసారి గరిటెతో ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మనకి ఇవి కొంచెం నీళ్ళు ఎగిరేంత వరకు ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం చూడండి నీళ్ళు అయితే ఎగిరాయి కదా, సగం ఉడికింది బియ్యం అయితే. ఇలానే వదిలేస్తే వాటర్ అంతా పైకి వచ్చేసి బియ్యం కింద అడుగంటుతుంది. సో ఈ టైంలో మనం ఒకసారి కిందికి పైకి కలిపేసుకొని మనం దమ్ము పెట్టుకున్నట్లు ఇలా దీనికి మూతకి ఈడ హోల్ ఉంది కదా, దానిలో ఎయిర్ అనేది బయటికి పోకుండా మనం ఏదైనా కవర్ చేసేసుకోవాలండి. అంతే ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకుంటే చూడండి ఇప్పుడే తీసేసాం కదా, బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇలానే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ తహారీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైతాలో కానీ చికెన్ కర్రీ గ్రేవీస్లలో కానీ తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.